Hey guys, welcome to our channel. So friends, ఈ రోజు వీడియోలో వచ్చేసి చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. సో ఎంత స్ట్రెంత్ కి ఎంత మెంబర్స్ అంటే ఎంత నెంబర్స్ స్టాఫ్ ఉంటారు అనేది అడుగుతా ఉన్నారు కదా. సో అందులో వచ్చేసి మన వాళ్ళు మెయిన్ గా అడిగేది మన పీఈటీ కి సంబంధించి అడుగుతా ఉన్నారు. మనకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక చార్ట్ అయితే మీకైతే నేను షో చేస్తా ఉన్నాను. సో ఇది ఫైనలైజ్ అయితే అనుకోవద్దండి. ఏది వీడియో చేసినా కూడా మీకు ఒక అవగాహనకు మాత్రమే నేను ఇస్తా ఉన్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చార్ట్లో మీరు గమనించినట్లయితే సో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎంత స్ట్రెంత్ ఉంటే మీరు చూడవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఇక్కడ రేంజ్ ఇవ్వడం జరిగింది. ఆ రేంజ్లో ఏముందంటే ఇక్కడ వచ్చేసి 6th నుంచి 10th వరకు సంబంధించిన క్లాస్ సింగిల్ మీడియంకి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మరి ఇక పర్టికులర్స్ అయితే మీరు చూడవచ్చు. ఎంత నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ స్ట్రెంత్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఇక్కడ స్టాఫ్ యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ స్టాఫ్లో కూడా అన్ని సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ హెచ్ఎం ఇవ్వడం జరిగింది, తర్వాత ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, తర్వాత ఎస్ఏ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, తర్వాత ఎస్ఏ పిఈ ఆర్ పిఈటి మీరు చూడవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ బహుశా ఉండొచ్చు అనమాట ఇవి. సో ఇక్కడ టోటల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. సో ఎంత స్ట్రెంత్కి ఎంత మన ఓన్లీ అన్ని సబ్జెక్ట్కి సంబంధించి కాకుండా నేను ఓన్లీ మన ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నా. సో మీరు మిగతా సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా మిగతా సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో కూడా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1161 to 1200 స్ట్రెంత్ ఉంటే సో మనకు ఎస్ఏపిఈ కానీ ఆర్ పీఈటీలు కానీ మనకి ఇక్కడ ముగ్గురు అంటే టోటల్గా ముగ్గురు ఉండేటట్టుగా, అందులో ఒక ఎస్ఏపిఈ ఉండొచ్చు, తర్వాత పీఈటీస్ ఇద్దరు ఉండొచ్చు, అది చెప్పడానికి లేదు. సో టోటల్గా మీకు చెప్తా ఉన్నాను సర్కిల్గా. సో ఇక్కడ 3 మెంబర్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీరు చూసినట్లయితే 1121 to 1160 స్ట్రెంత్ ఉన్నట్లయితే సో 3 మెంబర్స్ ఉంటారు. తర్వాత 1081 నుంచి 1120 మరి స్ట్రెంత్ చూసినట్లయితే ఇక్కడ కూడా 3 మెంబర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మరి 1041 అంటే 1041 to మరి 1080 మరి వరకు ఉన్నటువంటి స్ట్రెంత్ అంటే పిల్లలు అంతా స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్కి 3 మెంబర్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి 1001 నుంచి తర్వాత 1040 స్ట్రెంత్ ఉన్నట్టయితే 3 మెంబర్స్ ఉంటారనమాట. సో ఇంకా మరి ఇక్కడ చూస్తే స్క్రోల్ చేద్దాము. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ 961 నుండి సో 1000 మరి పీపుల్స్ అంటే విద్యార్థులు ఉన్నట్టయితే ఇక్కడ 3 మెంబర్స్ ఉంటారనమాట. నెక్స్ట్ 921 నుంచి 960 వరకు ఉన్నటువంటి స్కూళ్ళల్లో వచ్చేసి 3 మెంబర్సే అవసరము. తర్వాత అటు ఎక్కడి వరకు అంటే మీరు చూడవచ్చు అంటే 881 నుంచి 920, తర్వాత 841 టు మరి 880, ఆ తర్వాత వచ్చేసి 801 నుంచి మరి 840 వరకు, మరి అంతేకాకుండా 761 నుండి 800 వరకు ఇక్కడ మీకు 3 మెంబర్స్ అయితే ఇక్కడ పీఈటీలు కలిపి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ చూస్తే స్క్రోల్ చేద్దాము. సో నెక్స్ట్ స్ట్రెంత్ మారింది ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ 721 నుంచి మనకు చూసినట్లయితే 721 నుంచి స్ట్రెంత్ తర్వాత 760 వరకు చూసినట్లయితే 2 మెంబర్స్ అనమాట. అంటే ఈ స్ట్రెంత్ లోపల ఉంటే మనకు 2 మెంబర్స్ అయితే ఒక పీఈటీ ఒక పీఈటీ ఉండొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే 681 నుంచి మళ్ళీ 720 వరకు చూసినట్లయితే 2 మెంబర్స్ అట్లా. తర్వాత 641 నుంచి 680 లోపు, తర్వాత 601 నుంచి తర్వాత 640, తర్వాత 661 నుంచి 600 వరకు, తర్వాత 621 నుంచి 560 వరకు, తర్వాత 481 నుంచి 520 వరకు. సో నెక్స్ట్ వచ్చేసి 441 నుంచి 480 వరకు, తర్వాత వచ్చేసి 441 నుంచి 440 వరకు, 401 నుంచి 440 వరకు. సో ఇక్కడి వరకు అయితే మీరు చూసినట్లయితే 2 మెంబర్స్ ఉన్నారు. మీరు గమనించవచ్చు ఇక్కడ 2 మెంబర్స్, ఇక్కడ 2 మెంబర్స్, 2 మెంబర్స్, 2 మెంబర్స్, 2 మెంబర్స్, 2 మెంబర్స్, 2 మెంబర్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇక్కడి వరకు మరి ఈ స్ట్రెంత్లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇక్కడ మిగతా సబ్జెక్టు చేంజ్ అవుతుండొచ్చు, మనకి మాత్రం ఇక్కడ 2 ఒక పీడీ ఒక పీఈటీ ఉండొచ్చు. సో నెక్స్ట్ మనము మరి నెక్స్ట్ లెవెల్ చూసినట్లయితే 2 మెంబర్స్ ఇక్కడ తగ్గి మనకు 1 మెంబర్ వచ్చారు. సో ఎక్కడి నుంచి 1 మెంబర్ వచ్చారు అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇంకా ఫైనల్గా
సో ఇక్కడ వరకు మనము చూసాం కదా. సో నెక్స్ట్ 361 నుంచి 400 మరి ఇక్కడ 1 మనకు పీడీ కానీ పీఈటీ కానీ ఉండొచ్చు. అంటే సారీ పీడీ ఉంటుంది, ఎస్ఏపీ కంపల్సరీ ఉంటుంది హై స్కూల్లో. సో ఇక్కడ ఓన్లీ హై స్కూల్ సెక్షన్ సంబంధించేది 6th నుంచి 10th వరకు పైన మీకు రేంజ్ చూపించాను. ఆ రేంజ్ ఓన్లీ 6th క్లాస్ నుంచి 10th వరకే ఉంది. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీ హై స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఎస్ఏపీ మాత్రమే ఉంటాడు అనమాట, పీఈటీ ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే 321 నుంచి 360 వరకు ఇక్కడ 1 ఉంటారనమాట. తర్వాత 281 నుంచి 320 వరకు, అదేవిధంగా 241 నుండి 280 వరకు, అదేవిధంగా నెక్స్ట్ చూస్తే 201 నుంచి 240 వరకు. మరి గమనించినట్లయితే అప్ టు 200 అంటే ఇంకా అట్లీస్ట్ 200 అంటే 200 వరకు 200 వరకు మ్యాక్సిమం ఉంటే కూడా ఇక్కడ మీకు చూస్తే గమనిస్తే అంటే 200 మొదలుకొని సో ఇక్కడ 400 వరకు మీరు చూడవచ్చు. 200 మొదలుకొని 400 వరకు మీకు 11 పీడీ మాత్రమే అంటే ఎస్సీపీఈ మాత్రమే ఉన్నారు, మీరు గమనించవచ్చు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంటుంది, అక్కడి వరకు స్ట్రెంత్ అనేది గమనించవచ్చు అనమాట. ఇది ఒక అవగాహన కోసం మీకు ఇస్తూ ఉన్నాను. సో ఈ విధంగా మీకు టోటల్గా చార్ట్ అనేది అంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత స్ట్రెంత్కు మరి హౌ మెనీ మెంబర్స్ ఉంటారని చెప్పేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే బాగా గమనించండి, ఓన్లీ హై స్కూల్ సెక్షన్ వరకే మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓన్లీ హై స్కూల్ సెక్షన్ వరకే మీకు చెప్పింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ అయితే పెడుతుండండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ మీరు మాత్రం అందరికి షేర్ చేస్తారని మరి హోప్ పెట్టుకుంటున్నాను. సో తప్పకుండా షేర్ చేయండి, ఈ వీడియో కూడా నలుగురు తెలుస్తుంది ఎంత స్ట్రెంత్కి ఎంత మరి పీటీలు ఉంటారనేది ఇక్కడ మీకు ఒక అవగాహన నిమిత్తం మాత్రం మీకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.